వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష దివస్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. పోచం మైదాన్ సెంటర్లో కొనసాగిన దీక్ష దివస్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శన చేస్తూ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరికీ గత స్మృతులను గుర్తుకు వచ్చాయి. అంతేకాకుండా కేసీఆర్ భారీ కటౌట్లు పార్టీలో కొత్త ఉత్తేజాలు కనిపిస్తున్నాయి. ఆనాటి దీక్ష ఈ రోజు తెలంగాణ అభివృద్ధిగా ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. మన పోలీసు వాళ్ళు అక్కడ నుంచి మాకు ఇక్కడ మన వరంగల్కు అందరూ తెలియజెప్పగానే మేము అంతా కలిసి అప్పుడు 5 మహిళలము 15 మంది కలిసి దబదబా చౌరస్తా పోవడం జరిగింది. ఆ ఉద్యమంలో మమ్మల్ని అనవసరం నిలవటం కేసీఆర్ అన్నను విడుదల చేయాలని నినాదాలు ఇచ్చినాము. ఆయన పేరు అంటారు జమీందార్ సురేష్ రెడ్డి జయరేందర్ రెడ్డి మమ్మల్ని వచ్చి పోలీసు వాళ్ళని దోలి అని మమ్మల్ని అక్కడనే కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ జైలుకి పంపించింది. నాన్న వీళ్ళందరూ వచ్చిండు, నరేందర్ అన్న వచ్చిండు. రెడీ పెట్టుకో. పాలాభిషేకం అయిన తర్వాత గొప్పదనం, ఈ రాష్ట్రానికి చేసిన సేవ వారు ఇంకా మనకు ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలి. వేదిక మీద వారి గురించి దీన్ని ఎంతో మంది దుష్టులు దుర్మార్గుల యొక్క చరిత్రను వక్రీకరించే తరుణంలో మనము గొప్పగా తీసుకెళ్ళాలి. ప్రతి వాడలో కానీ, ప్రతి కాలనీలో కానీ, ప్రతి చౌరస్తాలో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కార్యకర్తలే 1000 ఏనుగుల బలదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కాగానే కూడా మాట్లాడిస్తా. ఒక గంట సేపు ప్రసంగాలు అయిపోయిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. దిలీప్ ఎక్కడో జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దీక్షా దివాస్ కేసీఆర్ గారు నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నా నాయకత్వాన కార్యకర్తలందరూ సమావేశమై గొప్పగా వారి త్యాగాలను స్మరించుకుంటూ, అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకునిగా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసిండని చెప్పుకుంటూ, ఉదాహరణకు ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక కలెక్టర్ ఆఫీస్, 4000 కోట్ల నిధుల అభివృద్ధితోటి బస్టాండ్, ఎంఎస్ఎంఈ, అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్, ఇంటింటికి నల్ల, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 4200 కోట్ల అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్లు కట్టి, జర్నలిస్టులకు కట్టి, పేదలకు కట్టి, లిస్టులు ఇచ్చినా కానీ కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు జర్నలిస్టులను ఆగంపాలు చేస్తున్నారు. అదేవిధంగా పేదలను కూడా ఆగంపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వేదిక మీదనే ప్రకటించిందో ఒక్క ఇల్లు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం కానీ జర్నలిస్టుకి ఇస్తే మా సత్తా ఏందో కూడా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. నేను మొన్న తెలిసినాకనే నేను చెప్పిన, ఎవరి సొమ్ము కాదది, వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల యొక్క రక్తం అది. వారి రక్తాన్ని తాగి మీరు ఇంకోరికి ఇస్తామంటే మేము ఎట్లా అడ్డుపడతామన్నది కూడా మేము చూపిస్తాం. మా యొక్క అడ్డు ఈ ప్రాంతాన్ని మీరు చేసేటువంటి ద్రోహం,
ఈ ప్రాంతంలో మీరు చూపేటటువంటి వివక్షత, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేట విధ్వంసం, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలకు అందుబాటు లేకుండా మీరు చేసే విధ్వంసం ఏమైతే ఉందో